ఒంట్లో ఓపిక లేకపోయినా సరే గానీ, శక్తి చేసుకొని మరి ఈ బ్లౌజ్ అయితే వీడియో కటింగ్, స్టిచ్చింగ్ అయితే చూపిచ్చానండి. పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది నేను అంటే కట్ వర్క్ చాలా డిజైన్‌లు కుట్టినా. ఇది ఫస్ట్ టైమ్ కుట్టినా అనమాట. అందుకే మీకు చూపిద్దాం కటింగ్, స్టిచ్చింగ్ అనేది వీడియో తీశాను. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. వీడియోకైతే లైక్ ఇచ్చి మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం. నేనైతే దీనికోసం ఫుల్ హ్యాండ్స్ మళ్ళీ అందులో వచ్చేసి హ్యాండ్ పైన వచ్చేసి చిన్నగా పఫ్ అవుతున్నది అనమాట. అది కూడా మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ ఉంటది. ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. ఓకేనా, చూసారా ఇక్కడ 2 లేయర్స్ అయితే మనం లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకొని, నేను లైనింగ్ అయితే 1 మీటర్ అయితే తీసుకున్నా అనమాట. ఇక్కడ క్లాత్ కోసం, స్ట్రేట్ క్లాత్ కోసం అయితే ఒక లైన్ మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే తీసుకున్నాం. ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఖర్చులతోటి కలిపి, ఇక్కడ చూడండి ఖర్చులతోటి కలిపి మొత్తం 15 ఇంచెస్. అమ్మాయి అయితే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఖర్చులతోటి కలిపి 15 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే 16 వరకు కూడా తీసుకోవచ్చు. కానీ 16 కంటే 15 తీసుకుంటేనే బ్లౌజ్ అనేది బాడీ మీద కరెక్ట్ మనకైతే నీట్ గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నడుము ఎంత 25 చెప్పిన కదా, 25లో నుంచి మనం 4 భాగాలు అయితే తీసుకుందాము. 25ని ఇలా 2 భాగాలుగా ఫోల్డ్ చేసి, ఫోల్డ్ చేస్తే 12.5 వచ్చింది. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకుంటే 2 భాగాలుగా 6.5 వరకు అయితే వచ్చింది అనమాట. మనకు నడుములో వచ్చేసి 6.5 ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ముందుక్సుల బ్లౌజ్, ప్రిన్స్ కట్ అయినా సరే కానీ ముందుక్సుల బ్లౌజ్ ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఇదే డిజైన్ లో మీకు బ్యాక్ ఉక్సులు కావాలంటే ఈ ఓపెన్స్ అనేది ఇటు సైడ్ వేసుకోండి, జాయింట్ అనేది అటు ఉండాలి. ఓకేనా, బ్యాక్ ఉక్సులు కావాలంటే ఓపెన్స్ ఇటు సైడ్ ఉండాలి, జాయింట్ అనేది అటు సైడ్ ఉండేలా చూసుకోండి. ఇది బ్యాక్ ఓపెన్ లేదు, ఫ్రంట్ ఓపెన్ ఉంది కాబట్టి నేనైతే ఓపెన్స్ అనేది అటే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు, 25లో నుంచి 4 భాగాలు చేసుకుంటే 6.5 అయితే వచ్చింది. వెనకాల టక్స్ కోసం ఒక 1 ఇంచు, అదే విధంగా మనకు బ్లౌజ్ ఖర్చు కోసం 1.5 కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి మనం నార్మల్ గా బ్లౌజులకు ఎట్లా తీసుకుంటాం, రౌండ్ నెక్ గల్లలకైతే సేమ్ అట్లనే అనమాట. ఇదైతే నేను నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ 2.5 అయితే తీసుకుంటున్నాను. అయితే ఈ అమ్మాయి వచ్చేసి నాడలు కట్టుకుంటది కాబట్టి మనం 2.5 తీసుకుంటే నెక్ డిజైన్ అనేది మంచిగా వెడల్పు, కింద గల్ల పెద్దగా మంచిగా వస్తుంది అనమాట. వాళ్ళు నాడలు కట్టుకోరు, చేయరు అనే ఫీలింగ్, అంటే కొంతమందికి డిజైన్ కావాలి కానీ డోరీస్ వద్దంటారు కదా, అలాంటి వాళ్ళకైతే 2.5 ఇంచుల వరకు తీసుకోరు గల్ల వెడల్పు వచ్చేసి. ఓకేనా, ఈమె నాడలు కట్టుకుంటా కాబట్టి నేనైతే 2.5 తీసుకుంటున్నాను. అట్లనే మనకు షోల్డర్ వెడల్పు కూడా 2.5 తీసుకుంటున్నాను. దీనికైతే ఇప్పుడు ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత మనకు చంక డౌన్ వచ్చేసి 6 ఇంచుల వరకు అయితే మినిమం ఏ సైజ్ వైర్కైనా 6 ఇంచుల వరకు అయితే వేసుకోవాలి. చెస్ట్ లూజు ఎంత చెప్పినా 30 చెప్పిన కదా, 30.5 అంటే సపోజ్ 30 వేసుకున్నా కూడా 31 వేసుకుంటేనేమో 15.5 లో సగం పావు తక్కువ 8 ఇంచులు అయితే వచ్చింది అనమాట. మనకు పావు తక్కువ 8 ఇంచుల వరకు అయితే నేను చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అట్లనే మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఓకే, ఇప్పుడు ఇట్లా స్ట్రేట్ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ 6 ఇంచెస్ కు ఇలా దీనికి కలిపేసేయాలి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి మనకు 9 ఇంచులు అయితే పెట్టమనింది. ఖర్చుతోటి కలిపి మనకు ఇక్కడ 1/2 ఇంచు మనం ఖర్చుకు తీసేసుకున్నా కూడా 1/2 ఇంచు ఖర్చుకు తీసేస్తే 9 ఇంచులు పెట్టుకోవాలి. 9 ఈడుకు వస్తుంది. అట్లనే మనకు ఇంకో 1/2 ఇంచు ఖర్చు కోసం అట్లా
ఓకేనా. మొత్తం ఎంత వచ్చింది మనకు 10 ఇంచులు అయితే వచ్చింది అనమాట. మీకు గల్ల తక్కువ చేసుకోవాలంటే మీ ఇష్టం. ఇక్కడైతే 2.5 తీసుకున్నాను కదా, నేనైతే ఇక్కడ 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి కామన్ గా మనం అన్ని బ్లౌజులకు ఎంత తీసుకుంటాం, 1.5 తీసుకుంటాం కదా. అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడు ఏ సైజు వరకైనా బ్లౌజ్ నెక్ పెద్దగా అయింది అని అనిపించినప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ మనకు నెక్ వెడల్పే వస్తుంది కదా, నెక్ వెడల్పు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే 1.5 తీసుకోకుండా ఇంకా కొంచెం తక్కువే, అంటే నేను ఎంత తీసుకున్నాను, 1.5 తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ స్కేల్ తోటి ఇలా మార్కింగ్ అనేది దీనికి అటాచ్డ్ అయ్యేలాగా మార్కింగ్ అనేది వేసుకోండి. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, నేను ఈ నెక్ అయితే కటింగ్ అయితే చేయట్లేదు. ఇది క్యాన్వాస్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత మనం ఇది లైనింగ్ క్లాత్ క్యాన్వాస్ అనేది జాయింట్ చేసి దాని తర్వాత దీనికైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది నెక్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం కటింగ్ అయితే ఇలా చేసుకుందాం. నెక్ అయితే కటింగ్ అయితే చేయొద్దు ఇలాంటి నెక్లకు. బ్యాక్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే తీసుకుందాం. హ్యాండ్స్ కి అయితే 4 ఫోల్డ్ అయితే చేయాలి, 4 మడతల్లాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే హ్యాండ్ కు చేతికి జాయింట్లు అనేది పడతా ఉంటాయి కాబట్టి అలా పడకుండా ఫస్ట్ అయితే మనము ఈ విధంగానైతే చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక 1/2 ఇంచు మార్కింగ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఎంత వచ్చింది మనకు, 9 ఇంచులు వచ్చింది. చూసారా, 9 ఇంచుల వరకు అయితే ఫోల్డింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ కిందనైతే స్ట్రేట్ గా కటింగ్ అయితే చేసుకోండి. అట్లనే ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మనకు చేతుల హైట్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఖర్చులు వదిలేసి, ఖర్చు 1/2 ఇంచు వదిలేసిన ఇక్కడ చూడండి, వదిలేసి 9 ఇంచులు చేతి హైట్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత డౌన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్ కు సైడ్ జాయింట్ల కోసం ఖర్చు తీసుకున్నాం కదా, ఎంత తీసుకున్నాం, 2 ఇంచెస్ అయితే తీసుకున్నాము. 2 ఇంచెస్ వరకు అయితే ఇట్లా మైనస్ మార్కింగ్ అయితే వేసుకున్నాం. ఇక్కడికి 2 ఇంచెస్, ఈ నుంచి ఇక్కడికి చూసుకుంటే 2 ఇంచెస్. చేతి లూజు ఇక్కడ కింద భాగం వచ్చేసి చేతి లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, 10 ఇంచులు చేతి లూజు. 10 ఇంచుల నుంచి 2 భాగాలు చేస్తే మనకు 5 ఇంచులు అయితే వచ్చింది అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు చిన్న పఫ్ అయితే ఇవ్వమనింది అని చెప్పాను కదా, ఆ పఫ్ కోసం మీకు ఎక్కువ బుట్ట కావాలంటే 3 ఇంచెస్ వరకు పెట్టుకోండి, తక్కువ బుట్ట కావాలంటే 1, 1.5, 2 ఇంచెస్ అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను. ఇది హ్యాండ్ హైట్, ఇది పఫ్ హైట్ అన్నమాట. పఫ్ హైట్ కోసం నేను 2.5 అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 1.5 ఇట్లా ఎక్స్ట్రా 1.5 వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ నుంచి ఇడికి 2.5 వరకు మార్కింగ్ అనేది వేసేయండి. ఓకే. ఈ నుంచి ఇడికి మనకు ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ అయితే మార్కింగ్ అనేది చేసుకుంటాము. హ్యాండ్ మార్కింగ్ అనేది 2 ఇంచెస్ ఇక్కడ నుంచి మనమైతే ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని దీనికైతే మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇది ఉంది కదా, దీన్ని 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా, సేమ్ ఇది ఇక్కడ కూడా అంతే, కొంచెం లైట్ గా ఒక 1/2 ఇంచ్ అలా డౌన్ చేసి ఈ మార్కింగ్ లోకి అయితే ఇలా కలిపేసేయాలి. అప్పుడు మనకు పఫ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. కటింగ్ అయితే చేస్తున్నాను.
2 లేయర్స్ కి అయితే మనకు జాయింట్లు అనేది పడుతుంది. ఈ మిడిల్ పాయింట్ అనేది ఒక చిన్న కచ్చికైతే ఇచ్చేసేయండి. మనం 1.5 వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ 1.5 వరకు కూడా చిన్న కచ్చికైతే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ముందు లొత్కు ఇప్పుడే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి లైట్ గా ఇలా క్రాసింగ్ అయితే తీసుకోవాలి. ఇంతే, చూసారా ఎంత? నేను 1/2 ఇంచ్ కంటే ఇంకా కొంచెం తక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే ఇది పఫ్ హ్యాండ్ కాబట్టి. ఇలా మనకు లైట్ గా చంకల ఒత్తుక అనేది తీసేసినాం ముందు భాగం. ఇప్పుడు ముందు కట్ చేసుకుందాం ఫ్రంట్. ఇప్పుడు మన క్రాస్ కటింగ్ సాదా కటింగ్ కావాలంటే క్లాత్ నేమో ఈ విధంగా వేసి ఫోల్డింగ్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే మనం ఇలా చేయాలి. అయితే ఇప్పుడు ఈవిడ ప్రిన్స్ కటే చెప్పింది కాబట్టి నేనైతే స్ట్రేట్ కటింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు నేను ఇటు సైడ్ బ్యాక్ తీసిన, ఇక్కడ సైడ్ హ్యాండ్స్ అనేది తీసిన కదా, మిగిలిన సైడ్ మనము ఇందులో అడ్జస్ట్ చేస్తే మనకి ఇక్కడ డిజైన్ కోసం క్లాత్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే మనం 1 మీటర్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఈ ప్లేస్ లో మనం దీన్ని అయితే కవర్ చేసేయాలి. ఒక్కొక్కసారి సరిపోదు, కొంచెం లావున్న వాళ్ళకైతే ఇంత క్లాత్ ఏం మిగలదు. అలాంటప్పుడు మనం మిగిలిన క్లాత్ లో నుంచి నేనైతే క్యాన్వాస్ అనేది క్లాత్ అనేది జాయింట్ చేస్తూ ఉంటాను. సేమ్ ఇది ఎలా ఉందో అది చుట్టూతో మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనకు ఉక్స్ పట్టి కాజపట్టి కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ క్లాత్ ఇక్కడ పెట్టేటప్పుడు 1/2 ఇంచ్ ఉందా లేదా అని చూసుకొని ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది చూసుకొని ఈ క్లాత్ దగ్గర అయితే ఇలానైతే ఇది పెట్టేసేయాలన్నమాట ముందు భాగానికి. ఇట్లా ఓకే, ఇట్లా పెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఫస్ట్ కటింగ్ అయితే చేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇది ముందు చంక డౌన్ ఒక 1/2 ఇంచ్ లోపలికనైతే ముందులోకైతే తీసేసుకోవాలి. తీసిన తర్వాత మనకి ఇది ప్రిన్స్ కట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ డౌన్, అంటే ఇప్పుడు కింది నుంచి పై వరకు ఒక 1 ఇంచ్ అయితే ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. ఈ నుంచి ఈడికి 3.5 అయితే మార్కింగ్ అనేది వేసుకోండి. ఎందుకంటే నడుము సైజుని బట్టి ఈ గ్యాప్ అనేది తీసుకోవాలి. 30 వరకు ఉన్నారు అనుకోండి, నడుము సైజ్ వచ్చేసి 40 తీసుకోరి. ఇప్పుడు ఇంకా జర చెస్ట్ తక్కువ ఉంది, నడుమున్నా కూడా చెస్ట్ తక్కువ ఉన్నది అనిపిస్తే 3 ఇంచెస్ తీసుకోరి. చెస్ట్ ఉంటది కాబట్టి అమ్మాయికి నేను 3.5 అయితే తీసుకుంటున్నాను అనమాట. అట్లనే ఈడ మనకు టక్స్ కోసం అనేసి 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్, ఆల్రెడీ ఇందులో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇట్లా వేసిన తర్వాత ఈ నుంచి ఈ లైన్ అనేది ఇందులోకి కలిపేసేయండి. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం ఒక 1/2 ఇంచ్ లైట్ గా డౌన్ మార్కింగ్ అనేది వేసుకోండి. వేసిన తర్వాత ఈ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అనేది వేస్తున్నాను. చెస్ట్ హైట్ ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి ఎంత తీసుకున్నాం మనం 2.5. ముందు గల్లా వచ్చేసి ఖర్చుతోటి కలిపి 6.5 అయితే తీసుకుంటున్నాను. సేమ్ ముందు గల్లా కూడా ఇదే 2.5 వరకే మార్కింగ్ అనేది వేసుకుంటున్నా. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకుందాం.
ఇలా చేసిన తర్వాత ఇవి రెండు ఇలా వేసుకొని ఈ షోల్డర్ నుంచి వెళ్ళి కొంచెం లైట్ గా క్రాస్ అనేది ఒక పావించి డౌన్ అనేది తీసుకోండి. పావించే ప్రిన్స్ కట్ బ్లౌజ్లకు కామన్ గా హాఫ్ ఇంచ్ డౌన్ అంటగా, కానీ దీనికి మాత్రం ఓన్లీ పావించే. ఇక్కడ మనకు ముడతలు అనేది రాకుండా ఉండడానికి. అట్లనే నేను ముందుగలనైతే కట్ చేయలేదు, చూసుకోండి. ఎందుకంటే మనం క్యాన్వాస్ డిజైన్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు నేను క్యాన్వాస్ డిజైన్ కూడా ఎలా కట్ చేయాలనేది చూపిస్తా, చూడండి. క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేయాలన్నప్పుడు క్లాత్ అనేది ఇలా 2 ఫోల్డ్ అయితే ఉండాలి. అది కూడా ఎంత ఉండాలి అనేది చూపిస్తా. మనం ఎలాంటి డిజైన్ కుట్టినా సరే గాని ఫస్ట్ షోల్డర్ గల్లా వెడల్పు చూసుకోవాలి. దాని అవతల ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈడ నెక్ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ఈ నుంచి ఇడికి నెక్ వెడల్పు వచ్చింది కదా, ఈ నుంచి ఇడికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్యాన్వాస్ అనేది ఉంచుకోవాలన్నమాట. అంటే ఎంత వచ్చింది మనకు 3.5 వచ్చింది కదా. 3.5 వరకు అయితే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇది 3.5 వరకు 2 లేయర్లు అయితే ఫోల్డింగ్ అనేది అయింది. ఇప్పుడు హైట్ ఖర్చుతోటి కలిపి ఎంత వచ్చింది మనకు 10 ఇంచుల వరకు వచ్చింది కదా. కింద ఎక్స్ట్రా వచ్చేసి 11, 1 ఇంచు మళ్ళీ కలుపుకోవాలి. 11, 11.5 లేదంటే 11.5 వరకు అయితే ఇట్లనైతే మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ వచ్చే వరకు 3 ఇంచులు ఉంది కదా, సేమ్ అదే 3 ఇంచులు ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 2.5 వరకు అయితే మార్కింగ్ వేసుకుందాం. ఇట్లానే 1/2 ఇంచు ఖర్చు. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచులు ఇడికి ఎంత ఉంది 10, సేమ్ 10 ఇంచులు ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని సేమ్ ఇట్లా అడ్డం లైన్ అయితే ఒకటి మార్కింగ్ వేసుకోండి. వేసిన తర్వాత ఈ ఇంచుల ఇడికి ఎంత వచ్చింది మనకు 3 ఇంచుల వెడల్పు అయితే మనం తీసుకున్నాం కదా. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ మార్కింగ్ అనేది వేసుకుందాం. వేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం సేమ్ ఇంతే. ఇక మనకు ఈ క్యాన్వాస్ అనేది వెడల్పు ఇదే వెడల్పులో మనకు డిజైన్ అనేది రావాలన్నమాట. ఈ డిజైన్ అనేది ఎలా రావాలనేది కూడా చూపిస్తా, చూడండి. మనకు సింపుల్ గా కట్ వర్క్ అయితే పెట్టమన్నారు అన్నమాట. మీకు వాళ్ళు చూపించిన పిక్ ప్రకారం చూసారా, మీకు ఏ షేప్ అంటే ఎంత పెద్దగా కావాలి ఈ రౌండ్ అనేది చూసుకోండి. మీకు ఎంత పెద్ద రౌండ్ కావాలనే దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న దాంతో బ్యాంగిల్ అయినా ఏదైనా సరే దాన్ని బట్టి మీరైతే ఇది తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తా. సేమ్ అదే విధంగా మనకైతే ఈ నెక్ అనేది రావాలన్నది అన్నమాట.
చూసారా, ఇప్పుడు ఇది మనకు నెక్ షేప్ అన్నమాట. సేమ్ దీని చుట్టూతా ఒక 1 ఇంచు 1/2 ఇంచు అలా మనకు ఇప్పుడు ఇది క్యాన్వాస్ అనేది మిగిలిన దాన్ని బట్టి నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ ముందు నెక్ కూడా ఇలాంటిది అన్నమాట. ముందు కూడా ఇదే విధంగా కటింగ్ అయితే చూపిస్తా. సేమ్ మళ్ళీ ఇప్పలానే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. దీనికి 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా, ఎందుకంటే మనం బటన్స్ కోసం అయితే తీసుకున్నాం కదా. సేమ్ ఇక్కడ ఎంత 3 ఇంచుల వరకు అయితే వచ్చింది 1/2 ఇంచ్ కలుపుకుంటే. దాని అవతల 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 4 ఇంచుల వరకు అయితే వచ్చింది. ఈ ముందు క్లాత్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి మనం 4 ఇంచుల వరకు అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ హైట్, నెక్ హైట్ ఎంత వచ్చింది, మనకు 6.5 తీసుకున్నాం కదా. ఇంకొక 1/2 ఇంచు లేదంటే 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే తర్వాత కటింగ్ అయినా చేసుకోవచ్చు. 7.5 అంటే నేను 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మొత్తం ఖర్చుతో కలిపి నేను కొలుసుకున్న తర్వాతనే 7.5 వరకు, ఇక్కడ 6.5 నెక్ వచ్చింది కాబట్టి ఈ నుంచి లీడ్కి ఇంకొక 1 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే యాడ్ చేసిన. ఇప్పుడైతే ఇదైతే 4 మూలలుగా మార్కింగ్ అనేది వేసుకున్నాము. వేసిన తర్వాత ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ కూడా మార్కింగ్ అనేది వేస్తున్నాను. అట్లనే ఉక్స్ పట్టికి కాజా పట్టి కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది ఉంది కదా దీనికి. సేమ్ అది కూడా అట్లే షోల్డర్ మార్కింగ్. ఓకే, అయితే ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, నెక్ వెడల్పు చూసుకోవాలి కదా. నెక్ వెడల్పు వచ్చేసి మనం 2.5 తీసుకున్నాము. ఇదే 2.5 వెడల్పును ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇప్పలానే దీనికి కూడా నెక్ షేప్ అనేది మనం డ్రా చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే సింగిల్ కూడా చేయొచ్చు, మనం స్టిచ్చింగ్ చేయొచ్చు. 2 సైడ్ కూడా మనం డిజైన్ అనేది చేయొచ్చు, మన ఇష్టము. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇలా చిన్న కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చిన. ఇది ఖర్చులకు పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి డిజైన్ అనేది స్టార్ట్ చేయొద్దు. ఇక్కడ నుంచి డిజైన్ అనేది మనకు స్టార్టింగ్ అనేది కావాలి. ఓకే, ఇంతే. సేమ్ ఇక దీని చుట్టూతా మళ్ళీ ఇప్పటిలాగా 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకొని క్యాన్వాస్ అనేది కటింగ్ అయితే చేసేయండి. డిజైన్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఈ 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంచినాం కదా మనం షోల్డర్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ ఇలా ఉంచేసి మనం కట్ చేసినట్టయితే నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు గల్లా పెద్దగా చిన్నగా అవుతుంది అనే టెన్షన్ అయితే ఉండదన్నమాట. చూసారా, ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మీకు డార్క్ క్లాత్ పై వేసి చూపిస్తా. ఇది మనకు ముందు నెక్ ఇది. ఓకే, ఇది వచ్చేసి మనకు ముందు నెక్. బ్యాక్ నెక్ కట్ చేస్తా ఇప్పుడు.
ఇది వచ్చేసి బ్యాక్ నెక్. మనం లైనింగ్ జాయింట్ మెయిన్ క్లాత్ జాయింట్ వేసిన తర్వాత ఇది అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. కానీ ఇప్పుడైతే దీన్ని మనము లైనింగ్ అయితే జాయింట్ అయితే వేసేయాలి. మనకి ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అయితే ఇది. ఇందులో నుంచి ఇది బ్యాక్ పార్ట్. క్లాత్ మాత్రం దీని చుట్టూతా క్యాన్వాస్ చుట్టూతా ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి ఇది కటింగ్ చేసేటప్పుడు. చూసారా, ఇది దీని మీద మనం లైనింగ్ అనేది చేయాలి. ముందు భాగం కూడా సేమ్ అంతే, ఓపెన్ సైడ్ చూసుకొని పెట్టేసేయండి. సారీ అండి, డిజైన్ అనేది ఇక్కడ ఉంది, నేను కటింగ్ అనేది అక్కడ చేసిన. చూసారా చిన్న పొరపాటు ఎంతవరకు తీసుకొస్తుందో. క్లాత్ ఉంది కాబట్టి సరిపోయింది, క్లాత్ లేకపోతే నా పరిస్థితి ఏంటి. అందుకే వీడియోలు తీయాలన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ తోటి తీయాలి. ముఖ్యంగా కటింగ్ స్టిచ్చింగ్ అంటే ఏ కుట్టు ఎలా వేసినా కూడా తర్వాత మళ్ళీ మనం కుట్టు ఇప్పుకొని కుట్టేసే ఛాన్స్ ఉంటుంది. కటింగ్ లో మాత్రం మిస్టేక్ అయితే ఆ పొరపాటును సరిదిద్దుకోలేము. ఓకే, ఇది 2 లేయర్స్ ముందు భాగాలు. కటింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇచ్చడైతే అస్సలు మర్చిపోకూరి. స్టిచ్చింగ్ వీడియో కూడా పూర్తిగా చూడండి, ఇదే వీడియోలో ఉంటది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాము. నేను లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నా కదా, ఇవన్నీ జాయింట్ అయితే చేసి పెట్టిన. అట్లే ముందు ప్రిన్స్ కటింగ్ వచ్చేసి నేను క్లాత్ జాయింట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటా కదా, కటింగ్ స్టిచ్చింగ్ అనేది. అది చిన్న షార్ట్స్ రూపంలోనైతే నేను వీడియోలో అయితే పెట్టాను, అవి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. అట్లనే ఇది నేను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ అయితే వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మనం మిడిల్ చిన్న కచ్చిక పెట్టుకొని సేమ్ ఈ క్యాన్వాస్ మీద కూడా సేమ్ మిడిల్కి చిన్న కచ్చిక పెట్టుకొని మిడిల్ పాయింట్ చూసుకొని ఇవి రెండు కలిపి అయితే ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేయాలి. మిడిల్ నుంచి వెళ్ళి కింది వరకు, అంటే క్యాన్వాస్ దగ్గరికి వచ్చే వరకే, దానిపైన వరకు అయితే కుట్ట అనేది రావద్దు. అది వేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ సైడ్ డిజైన్ దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ వేసిన కుట్ట అనేది క్లాత్ అనేది కదలకుండా వేశాను. ఇప్పుడు వేసేదేమో మనం క్యాన్వాస్ డిజైన్ అనేది మనకు ఎలా రావాలనేది సేమ్ చివరి నుంచి కుట్ట అనేది క్యాన్వాస్ పై చివరి నుంచి కుట్ట అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. మొత్తం క్యాన్వాస్ పై స్టిచ్చింగ్ కనుక మీకు పడ్డట్టు అయితే మీరు కటింగ్ చేసిన తర్వాత డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకని మనం డిజైన్ ఎలా కట్ చేసుకున్నామో దాని పక్క నుంచి కుట్టు అనేది రావాలి. ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని మధ్యలో ఉన్న క్లాత్ అనేది ఎక్స్ట్రా మొత్తం కటింగ్ అయితే చేసేయాలన్నమాట. ఇక్కడ నేను ఒక విషయం మర్చిపోయాను, ఈ క్యాన్వాస్ పక్కన ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఉంచుకోవాలని చెప్పాను కదా, అదైతే మనం ముందే మెయిన్ క్లాత్ జాయింట్ చేయముందుకే దీనికైతే సైడ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే చేసి కుట్టేసుకోవాలి. నేను మర్చిపోయాను కాబట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కుట్టు అయితే వేసుకున్నాను. అదేవిధంగా మనం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం చుట్టూతా చిన్న చిన్న లైట్ కచ్చకలే తీయాలి. ఈ డౌన్ వచ్చేసరికి మాత్రం కొంచెం లోపలికని ఇవ్వండి, ఎందుకంటే మనకు ఫినిషింగ్ అనేది బాగా రావాలి. అట్లనే ఈ కట్ వర్క్ లాంటి డిజైన్ వచ్చింది కదా, అక్కడ వచ్చేసి ఇది ఒకటి మీకు బాగా యూస్ఫుల్ అవుతుందండి. కట్ వర్క్ అనేది స్కాలప్ డిజైన్ మనకు రౌండ్ షేప్ అనేది రాదు కదా, మనం ఈ లూప్ టర్నర్ అయితే ఉంటుంది కదా మన దగ్గర, లూప్ టర్నర్ తోటి నేను వీడియోలో చూపించే విధంగా ఇట్లా కొంచెం రబ్ చేసినట్టు అన్నట్టు అయితే మనకు షేప్ అనేది మంచి రౌండ్ షేప్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా. అట్లనే ముంగట డిజైన్ కూడా ముందు భాగం డిజైన్ కూడా షార్ట్స్లో పెట్టేశాను. స్టిచ్చింగ్ మిగతా చిన్న చిన్న వీడియోస్ ఈ బ్లౌజ్కి సంబంధించింది షార్ట్స్లోనైతే ఉంటాయి. కామన్గా బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు ఐడియా ఉంటుంది కదా,
అయితే ఇట్లా మనం ఈ స్కాలప్ అనేది ఉల్టా వేసిన తర్వాత చివరి నుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఎందుకంటే అట్లయితేనే మనకు క్లాత్ అనేది లోపల నుంచి బయటకి వెళ్ళకుండా ఉంటుంది. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇంకా నేను ఈ బ్లౌజ్ అనేది ఐరన్ చేయలేదు, చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇలానైతే బ్యాక్ డిజైన్ అయితే కంప్లీట్ అయినట్టు. సేమ్ ముందు కూడా అదే విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. నేను ఈ ముందు భాగం కూడా కొన్ని వీడియోస్ అయితే ఈ మనకు ఈ ప్రిన్స్ కట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలి, ఎంత ఖర్చు తీసుకోవాలి అనేది షార్ట్స్లో అనేది పెట్టాను అనమాట. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చుడు మర్చిపోకండి అబ్బా. మీచో ఒక లైక్ ఇంకో నలుగురు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోనైతే. ఓకేనా? బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. నాకు మాత్రం జలుబు చేసి గొంతు అనేది ఈ విధంగా ఉంది. నీరసంగా ఉన్నా కూడా తప్పలేదు. ఎందుకంటే మంచి డిజైన్ ఉంది కదా, మీకు చూపిద్దామనే ఉద్దేశంతో అయితే వీడియో తీసుకున్నాను. వీడియోకి మాత్రం లైక్ ఇచ్చడం మర్చిపోకండి. వీడియోని హైప్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ మరి.